ఇక్కడ 45 degrees యాంగిల్తో అబ్జర్వ్ చేసినాం వాల్ని, పై టాప్ని. ఇక్కడ హెచ్ ఎంత, ఈ గోడ హైట్ ఎంత ఉందో ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఇక్కడ ఏం తెలుసు మనకి, ఇక్కడ 45 degrees, ఇక్కడ డిగ్రీ ఈ టీటాకి ఆపోజిట్ ఉన్నది ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ కాబట్టి tan 45 degrees ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. tan 45 వాల్యూ 1, ఆపోజిట్ సైడ్ హెచ్ 10, ఇది 10 feet. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 into హెచ్ 1 into 10 feet. మనకి ఇక్కడ స్టాండ్ హైట్ 1 feet ఉంది కాబట్టి 10 feet minus 1 చేస్తే హైట్ ఈక్వల్ టు 9 feet మనకి వస్తుంది అన్నమాట. ఇట్లా సింప్లిఫై చేసుకోవాలి. ఇది మనము ఏదైనా తెలియని హైట్, చెట్టు ఎత్తు కానీ, పోల్ హైట్ కానీ, ఒక వాల్ హైట్ కానీ ఈ రకంగా ఈజీగా మెజర్ చేయొచ్చు. ఇదేంటి